నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనం నాస్తికులకి ఒక ప్రశ్న వేద్దామని చెప్పి అనుకున్నాము. నిన్న వీడియోలో నేను చెప్పాను. ఇప్పుడు ఆ ప్రశ్నకు వద్దాం. ఆ ప్రశ్నకు వచ్చే ముందర నేను కొన్నేళ్ల క్రితం చేసిన వీడియో ఒకటి మీకు చూపిస్తాను. అది చూడండి. చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, వేదాస్ వరల్డ్ ఇంక్. ఒక అద్భుతమైన విషయం ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అదేంటంటే, ఈ సృష్టిలోకి, ఈ భూమి మీదకి జీవుడు ఎన్ని మార్గాల ద్వారా వస్తాడు అంటే ఎక్కడి నుంచి వస్తాడు? పూర్వజన్మలోంచి మళ్ళీ ఈ జన్మలోకి వచ్చేటప్పుడు ఏ మార్గాల్లో వస్తాడు? అసలు ఏమిటిది? ఈ గోల ఏమిటి? జీవుడు రావడం ఏంటి, పోవడం ఏంటి? అది పక్కన పడేద్దాం. అసలు ఈ సృష్టిలో, ఈ భూమి మీద ఏం జరుగుతోంది, మన పూర్వీకులు ఎంత చక్కగా చెప్పారో ఒకసారి ఈ వీడియో చూద్దాం. వర్చిష్మాన్ లోకశ్చద్వారవర్చిష్మత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వతి అమృతశ్చ ధారా బహుధా దోహమానం చరణన్నో లోకే సుధితాం దదాతు అని అరుణంలోనే చెప్పారు వేదంలో. లోకంలోకి జీవుడు రావడానికైనా పోవడానికైనా 3 మార్గాలు ఉన్నాయి. అర్చిష్మత్, జ్యోతిష్మత్, మహస్వత్. అగ్ని, చంద్ర, సూర్య మార్గాలు. అర్చిష్మన్ మార్గం అగ్ని, జ్యోతిష్మన్ మార్గం చంద్రుడు, మహస్వన్ మార్గం సూర్యుడు. సరిగ్గా 360 సంవత్సరానికి ఉండే రోజుల్లాగే 360 కళలు. అగ్ని 116, చంద్రుడు 108, సూర్యుడు 136 లెక్క. 136, 108, 116 అది. అలా కళలు మొత్తం మీద 108, 116, 136 కలిపితే 360. ఈ 3 మార్గాల్లోనే జీవుడు వెళ్ళడం కానీ రావడం కానీ జరుగుతుంది. దాన్ని బట్టే ఇంకా ఉత్తరాయణాలు, దక్షిణాయనాలు. ఈ ముగ్గురికి ఆ తేజస్సును అందించిన వాడెవరు? సూర్యచంద్రాదులందరినీ ప్రకాశింపజేస్తున్నవాడు పరమాత్మే. కాబట్టి అర్చిష్మాన్. చూశారు కదండి. ఇందులో మనకి కళలు, అగ్ని కళలు, చంద్ర కళలు, సూర్య కళలు. సూర్య మార్గం ద్వారా కానీ, చంద్ర మార్గం ద్వారా కానీ, అగ్ని మార్గం ద్వారా కానీ జీవుడు ఈ లోకంలో ప్రవేశిస్తాడు అని గరికపాటి వారు చెప్పారు. నిజమే ఆ మాట. అయితే సరే, జీవుడు వచ్చుడు పోడు పక్కన పెడదాం. అసలు ఈ ఏమిటిది? ఈ చంద్రుడికి 108 కళలు ఏమిటి? అగ్నికి 116 ఏమిటి? సూర్యుడికి 136 ఏమిటి? మొత్తం 360 ఏమిటి? ఇప్పుడు మీకు ఇదివరకు ఒకసారి చతుర్యుగాలు చెప్తూ నేను చతుర్యుగాల గురించి చెప్తూ మీకు చెప్పాను. ఏమనంటే, ఈ కలియుగం అన్నది 1200 దేవతా సంవత్సరాలని చెప్పి, దేవతా సంవత్సరం 360 మానవ సంవత్సరాలు. సో ఈ 360 మానవ సంవత్సరాలు ఒక దేవతా సంవత్సరం. అయితే దేవతా సంవత్సరం అంటే దేవత ఎవరు? దేవతలు ఎవరు? దేవతల సంవత్సరం ఏమిటి? మానవులకి సంవత్సరం ఉన్నట్టు దేవతలకు సంవత్సరం ఉండటం ఏంటి అంటే ఇది చెప్పేది. చంద్రుడికి 108 సంవత్సరాలు, అగ్నికి 116, సూర్యుడికి 136 సంవత్సరాలు కేటాయించారు. ఏమిటి కేటాయించటం? మనకి సంవత్సరం అంటే 365 రోజులు అని మనకి ఇప్పుడు క్యాలెండర్ చెప్తుంది. కానీ మన చంద్రుడిని బట్టి క్యాలెండర్ తీసుకుంటే 360 రోజులు ఒక క్యాలెండర్. అది మనకి ఒక సంవత్సరం అవుతుందన్నమాట. సో అలా మనం సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ పోయి కొన్నాళ్ళ తర్వాత 12 మాసాల బదులు 13 మాసాలు పెడతాం. అది మనకు ఒక లెక్క ఉంది. మన హిందూ క్యాలెండర్ ప్రకారం అది లెక్క. సో ఇప్పుడు ఈ 360 రోజుల్లో సూర్యుడు ఉండేది 136 రోజులే, చంద్రుడు ఉండేది 108 రోజులే, అగ్ని ఉండేది 116 రోజులు. ఏమిటి గోల? సూర్యుడు 136 రోజులు ఉండడం ఏంటి? 360 రోజులు ఉంటాడు కదా. 365, 360 మన లెక్క, హిందూ క్యాలెండర్ 360 లెక్క వేసుకొని చెప్తున్నాను. 360 రోజులు ఉంటాడు కదా.
ఉంటాడండి. అంటే ఒక ప్రాంతం తీసుకోండి, ఏదో ఒక ప్రాంతం భూమి మీద మీరు ఎక్కడైనా వేలు పెట్టండి, ఆ ప్రాంతం తీసుకోండి. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మనం ఒక ప్రాంతం తీసుకున్నాం. ఆ ప్రాంతం ఏంటంటే తిరుపతి అని తీసుకున్నాం కాసేపు. తిరుపతికి సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తూ ఉంటాడు. ఆ మధ్యలో ఎన్ని గంటలు ఉంటాడు అన్నది మీరు ఒక లెక్క వేయండి. అలా ఈ 360 రోజుల్లోనూ లెక్క తీశారనుకోండి, కొన్ని గంటలు వస్తాయి. ఆ గంటల్ని 24 పెట్టి డివైడ్ చేస్తే మీకు రోజులు వస్తాయి. అలానే చంద్రుడు ఉదయించింది, చంద్రుడు కనిపించిన దగ్గర నుంచి మళ్ళీ చంద్రుడు అస్తమించేదాకా, మళ్ళీ కనిపించకుండా పోయేదాకా, అవి ఎన్ని రోజులు, అది గంటలు. ఎన్ని గంటల సంవత్సరానికి 360లో ఎన్ని గంటలు, దానిలో డివైడ్ బై 24 చేస్తే మీకు ఎన్ని రోజులు వస్తుంది. ఈ రెండూ కాకుండా మిగిలిన రోజులు అగ్ని రోజులు అంటాం అన్నమాట. అంటే చంద్రుడు సూర్యుడు రెండూ లేని రోజులు, గంటలు కొన్ని ఉంటాయి. వాటిని మనము అగ్ని యొక్క రోజులు, అగ్ని యొక్క గంటలు, అగ్ని యొక్క సమయం కింద చెప్పాలన్నమాట. సో ఈ మూడు కలిపితే మనకి 360. దీనిలో వచ్చిన లాభం ఏంటి? అత్యద్భుతమైన లాభం ఉందండి, సైంటిఫిక్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు సూర్యుడు ఉదయించింది, అస్తమించింది లెక్క కట్టుకుంటూ పోదామండి ఒక ప్రాంతంలో, అంటే మనకు కొన్ని రోజులు వస్తాయి. దానిలో మనం జాగ్రత్తగా చేయాల్సిందంటే చంద్రుడు కూడా ఒక మాట ప్రజెంట్ అయి ఉంటాడు. డే టైంలో పొద్దున్న సూర్యుడు ఉదయించే సమయంలో చంద్రుడు అస్తమించకుండా ఇంకా అట్లా ఉండటము, లేకపోతే చంద్రుడు సాయంకాలము సూర్యుడు ఉండగానే ఇంకా మళ్ళీ కనిపించడం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయన్నమాట. ఆ లెక్కలన్నీ చంద్రుడి లెక్కలో వేయాలి, సూర్యుడి లెక్కలో వేయకూడదు. సూర్యుడు మాత్రమే ఉండే, చంద్రుడు లేనిది సూర్యుడు మాత్రమే ఉండే గంటలు లెక్క వేయాలన్నమాట. అది జాగ్రత్తగా చేయాలి. అలానే చంద్రుడు కనిపించిన దగ్గర నుంచి కనిపించకుండా పోయేదాకా ఆ గంటలు మాత్రమే లెక్క వేయాలి. ఈ రెండూ కాకుండా మిగిలింది అగ్ని. సో ఇది అత్యద్భుతంగా ఉందండి. ఈ విషయాలు తెలుసుకొని మనకు లాభం ఏంటి? మన పూర్వీకులు ఎలా తెలుసుకున్నారు ఈ విషయాన్ని? అన్ని ప్రాంతాల్లో భూమి మీద తిరిగారా మరి మన వాళ్ళు? తిరిగి చూడండి, మీరు ఉత్తర ధ్రువానికి వెళ్ళండి, దక్షిణ ధ్రువానికి వెళ్ళండి, లేక భూమధ్య రేఖ మీదకి వెళ్ళండి, లేదా ఎక్కడ ఏ ప్రాంతంకి వెళ్ళండి, ఈ సూర్యుడి యొక్క గంటలు, చంద్రుడి యొక్క గంటలు, అగ్ని యొక్క గంటలు సమానంగా ఉంటాయి. 108, 116, 136 మీరు కావాలంటే పరిశీలించి తెలుసుకోవచ్చు. అదే కేవలం సూర్యుడి గంటలు లెక్క పెట్టామనుకోండి, అంటే సూర్యుడు ఒక ప్రాంతంలో ఉండే గంటలు మాత్రమే, అంటే చంద్రుడు కనిపించినా కనిపించకపోయినా మనం లెక్క తీసేసి ఓన్లీ సూర్యుడి లెక్క పెట్టామనుకోండి, అది 180 వస్తాయి. దానిలో చంద్రుడు కొంత ఆక్యుపై చేసి ఉంటాడు అనమాట. సో ఈ లెక్కలన్నీ చాలా పరిగణలోకి తీసుకొని భూమండలం అంతా మన వాళ్ళు తిరిగారు, సైంటిఫిక్ అనాలిసిస్ చేశారు అనడానికి మీకు ఇది ఒక నిదర్శనం అనమాట. సో సైన్సే లేదు ఒకప్పుడు, అంతా అనాగరికులు, ఇలాంటి మాట్లాడే ఈ యొక్క నాస్తికుల కులం చూసారా, నాస్తికుల కులం అన్నమాట. ఇది నాస్తికులం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇది చెంపపెట్టు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలు మన యొక్క విజ్ఞానము, మన భారతీయ విజ్ఞానము ఎంత దాకా ఎదిగింది అన్నది విషయం వాళ్ళకి తెలియదు. ఇప్పటికొచ్చి సైంటిస్టులు లెక్క కట్టలేని విషయాలు అందులో ఉన్నాయి. అలానే ఇంకొక విషయం కూడా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ సూర్యుడి యొక్క గతి 136 రోజులు ఏంటి లాభం మనకి? అలానే చంద్రుడు 108 రోజులు లాభం ఏంటి? అలానే అగ్ని మిగిలిన 116 రోజులు లాభం ఏంటి? ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. సూర్యుడు అన్ని గంటలు ఉండడం మూలంగా సూర్య తేజస్సుతో జీవుడు ప్రవేశిస్తే, సూర్య తేజస్సుతో జీవుడు వెడలిపోతే, అలానే అగ్ని తేజస్సుతో జీవుడు వస్తే, జీవుడు వెడలితే, చంద్ర తేజస్సుతో వస్తే వెళితే ఏమిటి? సూర్య తేజస్సుతో వచ్చి వెళ్ళే వాళ్ళు సూర్యలోకాలను పొందుతారు, చంద్ర తేజస్సుతో వచ్చేవాళ్ళు చంద్రలోకాలను పొందుతారు. అలానే అగ్ని తేజస్సుతో వచ్చి వెళ్ళేవాళ్ళు అగ్నిలోకాలను పొందుతారు. ఈ అగ్నిలోకం ఏంటి, చంద్రలోకం ఏంటి, ఈ సూర్యలోకం ఏంటి? అసలు ఈ గొడవంతా ఏమిటి? ఇది చాలా అత్యద్భుతమైన విషయం అండి. ఈ విషయం తెలుసుకోవాలంటే మా యొక్క నెక్స్ట్ వీడియో చూడండి, అందులో దాని గురించి క్లారిటీ ఇస్తాను. చూశారు కదండి. ఇప్పుడు
360 రోజులు. 365 అన్నది సూర్యమాన కాలం ప్రకారం. చంద్రమాన కాలం ప్రకారం 360. మనకి 360 తీసుకుంటే దానిలో 108, 116 అండ్ 136 ఇది లెక్క. సో సూర్యుడు ఉండే కాలము రేషోస్ చంద్రుడు, అగ్ని, సూర్యుడు. అగ్ని అంటే చంద్రుడు లేని సమయము, సూర్యుడు లేని సమయం. దీన్ని అగ్ని సమయంగా పెట్టారు. సో 360 సంవత్సరాలు మానవ సంవత్సరాలు ఒక దేవతా సంవత్సరం ఉన్నారు. ఈ దేవతలు ఎవరంటే వీరే చంద్రుడు, అగ్ని, సూర్యుడు. ఈ 3 దేవతలు అన్నమాట ఈ కాలమానాని కోసం. ఇప్పుడు నాస్తికులకు ప్రశ్న ఏంటంటే చంద్రుడు 108 అంటే 360 రోజుల్లో 108 రోజుల గంటలు, అంటే 108 రోజులు సరిపడా ఎన్ని గంటలు ఉంటాయో, ఎన్ని నిమిషాలు ఉంటాయో వాటిని చంద్రుడు ఆక్యుపై చేస్తున్నాడు. సో చంద్రుడి యొక్క సమయం అది. భూమి మీద ఎక్కడికి వెళ్ళినా ఇది ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది గరికపాటి గారు చక్కగా మన శాస్త్రాల్లో ఉన్న తీసి చెప్పారు. ఆ చెప్పిన విషయాన్ని నేను విశ్లేషిస్తున్నాను మీకు. సో ఇలా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రుడి యొక్క సమయం 108. నాస్తికులారా మీరు చెప్పండి, భూమి మీద ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళి మీరు ఒక గ్లోబ్ మీద ఒక వేలు పెట్టండి అంతే, అక్కడికి వెళ్ళి మీరు సంవత్సర కాలం 360 రోజుల్లో చంద్రుడి యొక్క సమయాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి. అది 108 రోజుల కింద వస్తుందన్నమాట. అలానే సూర్యుడి యొక్క సమయాన్ని క్యాలిక్యులేట్ చేయండి, అది 136 సంవత్సరాల కింద వస్తుంది. అలానే మిగిలిందంతా అగ్నిది. సో ఈ విధానమైన క్యాలిక్యులేషన్ని ఆ రోజు మన వాళ్ళు, మన శాస్త్రజ్ఞులు, మన వేద తత్వవేత్తలు ఎలా కనుక్కున్నారు చెప్పండి. ఏముందని చంద్రుని చూస్తూ అలా చూస్తుండే బాగుందండి. ఒక ప్రాంతంలో చూశారు బాగుంది, రెండో ప్రాంతంలో అలా ఉండాలని లేదు కదా, మూడో ప్రాంతంలో అలా ఉండాలని లేదు కదా, నార్త్ పోల్ మీద అలా ఉండాలని లేదు కదా, సౌత్ పోల్ మీద అలా ఉండాలని లేదు కదా. అంటే మన వాళ్ళు భూప్రపంచం అంతా తిరిగారని మీరు ఒప్పుకుంటారా? లేదు మన వాళ్ళకి ఆ జ్ఞానం ఉందని ఒప్పుకుంటారా? నాస్తికులు మిమ్మల్ని అడుగుతున్నా. అయినా చంద్రుడికి 108 లెక్క ఏమిటి? అసలు ఎలా సిద్ధపడింది అది? మనం జపం చేసేటప్పుడు 108 అంటాము, ఏదైనా మంత్ర జపం చేసి 108 అంటాము, ఏమైనా వ్రతం చేసేటప్పుడు 108 అంటాము. ఇలాంటివన్నీ 108తో ముడిపెడుతూ ఉంటారు. సరే, అది వేరే లెక్క. కానీ దానికి దీనికి సంబంధం ఉందా? చంద్రుడికి సంబంధం ఉందా అంటే లేదు, చంద్రుడు డయామీటర్, అర్త్ డయామీటర్, సూర్యుడు డయామీటర్ ఏదో లెక్కలు చెప్తారు. సరే, అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఈ 108 రోజులు, 360 రోజుల్లో 108 రోజులు చంద్రుడిది. ఈ చంద్రుడికి తల్లి ఎవరో తెలుసా అండి మీకు? చంద్రుడికి తండ్రి ఎవరో తెలుసా? చంద్రుడికి తండ్రి అగ్ని, తల్లి జలము. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎస్, చంద్రుడి యొక్క తల్లి జలం, తండ్రి అగ్ని. వీటి ద్వారా చంద్రుడు పుట్టాడు. సో అగ్ని జలము కలయిక మూలంగా చంద్రుడు పుట్టాడు. ఇది ఏ శాస్త్రజ్ఞుడు ఇప్పటిదాకా చెప్పలేదు. ఇది మన వేదశాస్త్రాల్లో ఉంది. సో మీరు ఇప్పుడు చెప్పండి, ఏది ఇప్పటిదాకా శాస్త్రజ్ఞులు కనుక్కోలేని విషయాన్ని కూడా ఇప్పుడు మీకు చెప్తున్నాం. సో భూమి మీద ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రుడి యొక్క సమయం 108 రోజులు, 360 రోజుల్లో. అది చంద్రుడి యొక్క కాలమానం ప్రకారం మనం లెక్క పెడతాం అనమాట. సో ఈ లెక్కను తీసుకొని 360 రోజులకి మీరు లెక్క కడితే చంద్రుడికి 108. ఎలా చెప్పాము మరి మీరు చెప్పాలండి. ఓకే, సో నాస్తికులు చెప్పాలి. అంటే మాకు జ్ఞానం లేదన్నారు కదా, వేదశాస్త్రాల్లో జ్ఞానం లేదన్నారు కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్యాలిక్యులేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రం చెప్పింది అంటే అది పర్మనెంట్, అది గుర్తుపెట్టుకోండి. మీలాగా ఇప్పుడు కొంత చేసి మళ్ళీ తర్వాత బే తూచ్ అని ఇంకోటి చేసి మళ్ళీ తూచ్ ఇంకోటి చేసి ఇలా పితరాటకాలు ఉండవు. సో మీరు నాస్తికులు ఈ ప్రశ్న సమాధానం చెప్తారు. అలానే చంద్రుడికి తల్లి జలము, తండ్రి అగ్ని. ఇది ఈ రోజున మీకు చెప్తున్నా. సో ఇదివరకు కూడా ఎప్పుడో వీడియోలో చెప్పుంటాను, మళ్ళీ చెప్తున్నా. సో మీరు కాదు వ్యతిరేకించండి. మీకు గనక శాస్త్రజ్ఞానం అంటే మీ సైంటిఫిక్ జ్ఞానం మీకు ఉంటే వ్యతిరేకించండి. ఓకే,
వ్యతిరేకించి చూపించండి. సరేనా? సో చంద్రుడి యొక్క తల్లి జలం, తండ్రి అగ్ని. మరి భూమికి తల్లి జలం, తండ్రి సూర్యుడు. విశేషం అన్నమాట. అంటే ఏంటంటే సూర్యుడు జలము కలిస్తే పృథివీ పుట్టిందే అన్న క్వశ్చన్ వస్తుంది. మరి సూర్యుడికి కూడా అట్లనే ఎవరైనా ఉన్నారా? సూర్యుడికి తండ్రి ఎవరు? సూర్యుడికి తండ్రి వాయువు. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో వాయువు సూర్యుడికి తండ్రి. వావ్! ఇది ఏ శాస్త్రజ్ఞునన్నా ఖండించమని చెప్పండి. నాస్తికులారా, ఇది మీకు ప్రశ్నలు. సో మీరు చంద్రుడి యొక్క కాలమానము 108 రోజులు పర్ సంవత్సరం ఉంటుంది. 108 360 రోజులకి. అయితే ఈ 360 రోజులు ఇవేంటి లెక్కలేంటి అంటే మనకి ఒక ఒక దేవతా సంవత్సరము 360 మానవ సంవత్సరాలు. సో 360 మానవ సంవత్సరాలు కలిపితే 136 సంవత్సరాలు సూర్యుడిది, 108 సంవత్సరాలు చంద్రుడిది, 116 సంవత్సరాలు అగ్నిది. ఇది వెరీ ఇంపార్టెంట్. అందులో క్లియర్గా చెప్పాను. ఏ మార్గం గుండా వస్తే ఏ మార్గం గుండా వెళ్తే ఏ లోకంలోకి వెళ్తారన్నది చెప్తూనే. సో అది మన గరికపాటి గారు చక్కగా నిర్వచించారు. అది శాస్త్రం నుంచి తీసి చెప్పారు. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి దాన్ని. చంద్రుడి యొక్క సమయాన్ని, అంటే చంద్రుడు వెలుతురులో, ఇప్పుడు సూర్యుడు ఉన్నప్పుడు కూడా ఒక మాట చంద్రుడు కనిపిస్తాడు మనకి, అంటే ఇంకా అస్తమించకపోవడం అలా జరుగుతుంది. సో అలాంటప్పుడు చంద్రుడి కాలం కిందనే తీసుకోవాలి అది. ఈ లెక్కలు ఎంత బ్యూటిఫుల్ లెక్కలు అవి. అది చంద్రుడి యొక్క కాలం కిందనే ఎందుకు తీసుకోవాలి? ఇది నాస్తికులకి ఇంకొక ప్రశ్న. అది లేదు మేము తీసుకోమన్నాను, తీసుకోవాల్సి వస్తుంది. అది లెక్క, అది సైంటిఫిక్ లెక్క అది. సో చంద్రుడు కనిపించాడు అంటే అది చంద్రుడి యొక్క కాలము. ఎందుకు? ఇది మీరు చెప్పాలి. ఓకే నాస్తికులారా, మీరు గట్టిగా పట్టుబట్టి ట్రై చేయండి. పొద్దున్న సాయంకాలము ఇంటర్నెట్లో కొంచెం టి టైప్ చేసి ఆన్సర్లు చెప్తారని నేను అనుకుంటున్నాను. ఉంటానండి. మళ్ళీ ఇంకొక ప్రశ్నతో ఇంకొక వీడియోలో కలుద్దాం. ఓ